ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీఆర్ ఛానల్ కు స్వాగతం. ప్రజల పక్షాన, ప్రజల గొంతుకై. నమస్తే, వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్. ప్రతి క్షణం నిరంతర వార్తా ప్రసారాల కోసం మీకోసం ఈ ఛానల్ని కొత్త అప్డేట్ కోసం ఈ ఛానల్ వీక్షించండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మనకు వార్తల్లోకి వస్తున్నట్టు ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ సంబంధించి ఎస్టర్డే గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా సివిల్ సప్లైస్ కమిషనర్ అందరూ కలెక్టర్లకు, ఎస్పీలకు నిర్దేశించడం జరిగింది. ఈ సందర్భంగా గృహ అవసరాల కోసం కావచ్చు, మెడికల్ ఎమర్జెన్సీ కోసం కావచ్చు, వీటన్నిటి కోసం కూడా ఎక్కడ కూడా ఎల్పిజి గ్యాస్ కొరత అనేది లేదు. ఇది మన వాళ్ళు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇప్పుడున్న నామ్స్ ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల్లో ఒక గ్యాస్ సిలిండర్ మనం బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా రూరల్ ప్రాంతాల్లో 45 రోజులకు ఒక గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. మనకు ప్రతి దగ్గర కూడా సరిపోను స్టాక్ ఉంది. ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రెండవది, ఈ యొక్క ఏదో మొత్తం అయిపోతుంది, స్టాక్ అయిపోతుంది, కొరత వస్తుందనే ఆందోళనతోటి ఏఎస్టీగా బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. దానికి అవసరం లేదు. మన దగ్గర సరిపడా నిల్వలు ఉన్నాయి. నిన్న ఎస్టర్డే కలెక్టర్ గారితో కూడా మనం మాట్లాడడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్స్కి, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నిర్దేశించడం జరిగింది. ఈ రోజు కూడా వీడియో కాన్ఫరెన్స్లో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఎక్కడైనా డొమెస్టిక్ సిలిండర్లు ఉంటే వాటిని కమర్షియల్కు వాడుతున్నట్లయినా, అదేవిధంగా కమర్షియల్ సిలిండర్లు వితౌట్ పర్మిషన్తో వాడుతున్నట్టయినా, లేదా ఒక గ్యాస్ సిలిండర్ నుంచి ఇంకొక గ్యాస్కి అక్రమంగా వితౌట్ ఏ పర్మిషన్స్ లేకుండా ట్రాన్స్ఫర్ గ్యాస్ ఫిల్అప్ చేస్తున్నా, దీని మీద మనం చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎస్టర్డే కూడా మనం ఒక కేసు బుక్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా మనం సివిల్ సప్లై ఆఫీసర్స్ తోటి, అదేవిధంగా రెవెన్యూ వాళ్ళతోటి అనుక్షణం కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ఎక్కడ కూడా మాస్గా ప్రజలు బుకింగ్ సెంటర్స్ దగ్గర పోకుండా మనం ముందస్తుగా వాళ్ళకు సూచించడం జరిగింది. ఖచ్చితంగా మీరు 25 రోజులు పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల్లో బుకింగ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. మీకు రూరల్ ఏరియాలో 45 డేస్కి అవుతుంది. ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని మా తరఫున మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మనం సూర్యాపేట టౌన్లో ఎవరైతే ఇల్లీగల్గా ఈ సిలిండర్లు కలిగి ఉన్నారో వాళ్ళ మీద మనం ఈసీ యాక్ట్ ప్రకారం, అదేవిధంగా చీటింగ్ ప్రకారం మనం కేసు కట్టినాం. దాదాపు 43 సిలిండర్లు మనం బుక్ చేయడం జరిగింది. ఇదే కాదు, ఇంకా ఎక్కడైనా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినా సివిల్ సప్లైస్ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకొని మనం వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.